ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను పూజ్య స్వరూపాన్ని. ఆత్మనైన నాలో దివ్య గుణాలు, పూజ్య స్వభావం, పవిత్రతా స్వభావం అనుభవం చేసుకుంటున్నాను. నేను పూజ్యాతి పూజ్యులైన పరం ఆత్మ వారి సంతానాన్ని. ఈ క్షణం నేను ఆత్మ నా ఈ పూజ్య స్వరూపంలో ప్రియమైన తండ్రి పరమాత్మ వారి ద్వారా వినిపించే ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 28/10/2025। आज का हेडिंग मीठे बच्चे, तूने संगम पर सेवा करके गायन लायक बनना है, फिर भविष्य में पुरुषोत्तम बनने से तुम पूजा लायक बन सकते हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సంగమ యుగంలో సేవ కోసం గాయన యోగ్యులుగా అవుతారు. భవిష్యత్తులో పురుషోత్తములుగా అయ్యి పూజ్య స్వరూపులుగా అవుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఎంత సేవ చేస్తే అంత గాయన యోగ్యులుగా, అంటే ఫ్యూచర్లో మన యొక్క రిఫ్లెక్షన్ ఎంతో మంది తలుచుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో పురుషోత్తములుగా అవ్వడంతో పూజా లాయకులుగా, అంటే ఒక డివైన్ సోల్స్ గా మీరు అవ్వగలరు. సేవ మనస వాచ కర్మన, తనువు మనస్సు ధనంతో ఎంతటి సేవ నేను చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, कौन सी बीमारी जड़ से समाप्त हो तब बाबा की दिल पर चढ़ेगा? देह अभिमान के बीमारी। इस देह अभिमान के कारण सभी विकारों ने महारोगी बनाया है। यह देह अभिमान समाप्त हो जाए तो तुम बाबा की दिल पर चढ़ो। दिल पर चढ़ना है तो विशाल बुद्धि बनो, ज्ञान चिता पर बिटो, रूहानी सेवा में लग जाओ और वाणी चलाने के साथ साथ बाबा को अच्छी रीति याद करो। ఏ అనారోగ్యం రూట్స్ జడం నుంచి సమాప్తం అవ్వడం చాలా ఇంపార్టెంట్. బాడీ కాన్షియస్నెస్, దాంతోనే అన్ని లింక్ అయిపోయి వచ్చేస్తాయి. బాడీ కాన్షియస్నెస్ అనే అనారోగ్యం, ఈ అనారోగ్యం కారణంగా, ఈ వికారం కారణంగా మీరు మహారోగిగా అయిపోతున్నారు. అంటే ఇక్కడ లేని నెగటివిటీ మనలోకి వచ్చేస్తుంది. సో అందుకని దేహ అభిమానాన్ని సమాప్తం చేసి భగవంతుడి హృదయ సింహాసనాన్ని ఎక్కగలగాలి. బాబా హృదయం పైన మీరు వెళ్ళాలి అంటే విశాల బుద్ధి ఆత్మగా అవ్వాలి. విశాల బుద్ధి వైస్ సోల్స్ కావాలి. స్పిరిచువల్ సర్వీస్ చేయాలి. మీరు ఎంత మాట్లాడుతున్నా పరమాత్మ స్మృతితో మీరు మాట్లాడగలగాలి. సో ఆ కంపల్సరీ పరమాత్మ స్మృతి ఆ సేవలో సక్సెస్ ని తీసుకొస్తుంది. నేను ఆత్మిక అభిమాని ఆత్మను అనే స్థితిలో ఉండగలగాలి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, जाग सजनिया जाग। रूहानी बाबा ने साधारण पूरे तन से मुख से कहा। बाबा कहते हैं, मुझे पुराने तन से पुरानी राजधानी में आना पड़ेगा।
మరి మేలుకోండి ప్రేయసుల్లారా మేలుకోండి అని ఒక పాట ఉంది. అంటే పరమాత్మ ఆత్మలకి వినిపిస్తున్న ఈ పాట. మధురాతి మధురమైన పిల్లలు గీతాన్ని విన్నారు. స్వయం భగవంతుడు సాధారణ వృద్ధ మానవ తనువుని ఆధారం తీసుకుంటున్నారు. బాబా ఏం చెప్తున్నారు? నేను మీకోసం పాత ప్రపంచం, పాత రాజధానిలోకి వచ్చాను. ఈ తనువు కూడా ఎంతో పాతగా అయిపోయింది. ఈ శరీరం కూడా ఎంతో పాతగా అయిపోయింది. मैं पराये तन में प्रवेश करता हूं. अपना तन होता है तो उसका नाम पड़ता है, हमारा नाम बदलता नहीं. నేను ఒక పాత తనువులోకి వస్తాను. అంటే భగవంతుడు ఒక పాత తనువులోకి, ఎందుకు? పరమాత్మకి శరీరం లేదు, అతను సర్వశక్తివంతుడు. ఒక శరీరం అయితే ఆధారం తీసుకోవలసి వస్తుంది. मुझे फिर भी कहते हैं शिव बाबा, गीत तो बच्चे रोज सुनते हैं. పరమాత్మని, శివ పరమాత్మ, శ్రేష్టాతి శ్రేష్టమైన పరమాత్మ అని అంటారు. ఈ పాటలైతే మీరు రోజు వింటూనే ఉంటారు. నవయుగం రానే వచ్చింది అనే పాట కూడా అంటారు. ఆత్మాంకో క్యూకి ఆత్మయే ఘోర్ అంధయారి మే హే. మరి పాటలన్నీ ఎవరి కోసం? ఆత్మ కోసం. ఆత్మ ఈ శరీరంలో ఉంటూ ఘోరమైన అంధకారంలో ఉండిపోయింది. ఏది అర్థం చేసుకోవట్లేదు, బాబాని కూడా తెలుసుకోవట్లేదు. ఇప్పుడు బాబా వచ్చారు అందరినీ మేల్కొల్పడానికి. అభి తుమ్ బేహద్ కే బాబాకో జాన్తే హో. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు, నవయుగంలో ఇస్తారు. సత్యుగ్ కో నయా కహా జాతా, కలియుగ్ కో పురానా యుగ్ కహేగా. సత్యుగాన్ని కొత్త యుగం అంటారు, కలియుగాన్ని పాత యుగం అని అంటారు. కలియుగం పాత యుగం. విద్వాన్, పండిత్ ఆది కోయి భీ నహీ జాన్తే హే. సత్య, త్రేత, ద్వాపర కలియుగాలు, మళ్ళీ కలియుగం రానే వస్తుంది. విద్వాంసులు, పండితులు ఎవ్వరికి కూడా ఈ విషయాలు తెలియవు. कोई से भी पूछो नया युग फिर पुराना कैसा होता, तो कोई भी बात नहीं कर सकेगा. ఎవరినన్నా అడిగితే ఈ పాత యుగం కొత్తగా ఎలా అవుతుంది అంటే, ఎంత పెద్ద విద్వాంసులు పండితులనన్నా వారు పరమాత్మ చెప్పే ఈ బేసిక్ పాయింట్ అర్థం చేయించలేరు. అభి తుమ్ జాన్తే హో హమ్ నయే యుగ్ సే ఫిర్ పురానే యుగ్ మే కైసే ఆయే హే. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆ పాత యుగం నుంచి కొత్త యుగంలోకి ఎలా రావాలి. స్వర్గవాసీలుగా, నరకవాసీల నుంచి స్వర్గవాసీలుగా ఎలా రావాలి. మనుషులకైతే ఏమీ తెలియదు, ఎవ్వరి బయోగ్రఫీ కూడా తెలియదు. जैसे जगदम्बा की पूजा करते हैं, अब अंबा कौन है जानते नहीं है. జగదంబ పూజ చేస్తారు, మరి జగదంబ ఎవరు అంటే మమ్మ ఎవరు అనే విషయము ఎవ్వరికీ తెలియదు. వారు ఎవరో యాక్చువల్ గా తెలియదు, కానీ వారి పూజను చేస్తూ ఉంటారు. తుమ్కో పతా హే జగదంబ కౌన్ హే, జగత్ మహారాణి కౌన్ హే. మీకు తెలుసు జగదంబ మమ్మ ఎవరు, ఈ జగత్తుకే మహారాణి వారు ఎవరు అనేది మీకు తెలుసు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. లక్ష్మిని దేవి అంటారు, జగత్ అంబని బ్రాహ్మణి అని అంటారు. అనగా బ్రాహ్మణులు సంగమ యుగంలో ఉంటారు. इस సంగం యొక్క కోయి నహీ జాన్తే హే. సో యాక్చువల్లీ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా పురుషోత్తమ సృష్టిని పరమాత్మ రచిస్తున్నారు. పురుషోత్తం తుమ్కో వహా దేఖ్నే మే ఆయేగా. పురుషోత్తములు అని మీరు అక్కడ చూడ్డానికే వస్తుంది. అంటే ఏంటి? నేను ఆత్మ ఇప్పుడు పతితంగా ఉన్నాను,
నేనే పురుషోత్తమ అంటే హయ్యెస్ట్ ఎఫర్ట్ మేకర్, పురుషోత్తమ ఎంతో ఉన్నతమైన ఆత్మగా అవ్వగలను. ఈ విషయాలు ప్రపంచంలో వారికి తెలియదు. బాబా మనకి అర్థం చేయిస్తారు, విశ్వానికే యజమానిగా తయారు చేస్తారు. धारणा: समझदार बन, माया के तूफानों से कभी हार नहीं खाना। आंखें धोखा देती है, इसलिए अपनी संभाल करनी है। कोई भी विकारी बातों में इन कानून से नहीं सुननी है. తెలివైన పిల్లలుగా అవ్వాలి. ఈ తుఫాన్లను చూసి ఓడిపోకూడదు. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళ నుంచి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. ఇలాంటి వికారి విషయాలు మీరు వినను కూడా వినకూడదు. अपनी दिल से पूछना है, हम कितनों को आप समान बनाते हैं. మీ హృదయాన్ని మీరు అడగాలి, నేను ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను. మాస్టర్, పతిత పావనులుగా అయ్యి ఎంతమందిని నేను పావనంగా తయారు చేస్తున్నాను, అంతటి సేవ నేను చేస్తున్నానా? నాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా. నేను ఎంతవరకు దివ్య గుణాలను ధారణ చేశాను? నాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా. నేను ఎంతవరకు దివ్య గుణాలను ధారణ చేశాను అనేది స్వయం చెక్ చేసుకోవాలి. वरदान: हर संकल्प व कर्म को श्रेष्ठ और सफल बनाने वाले ज्ञान स्वरूप समझदार भव. ప్రతి థాట్, ప్రతి సంకల్పం, ప్రతి కర్మను శ్రేష్టంగా సఫలంగా చేసుకునేవారు జ్ఞానస్వరూపులు, తెలివైన ఆత్మలు. ఎవరైతే జ్ఞానస్వరూపులు, తెలివైన వారిగా ఉంటారో వారి ప్రతి సంకల్పం మరియు కర్మ సఫలతామూర్తిగా అవుతుంది. దీని స్మృతి చిహ్నమే భక్తి మార్గంలో కార్యం ప్రారంభం అయ్యే సమయంలో ఏం చేస్తారు? స్వస్తిక్ని గీస్తారు, లేక గణేశాయ నమః అని అంటారు. ఈ స్వస్తిక్ స్వయం యొక్క స్థితిలో, స్వస్తిక్ అంటే స్వాస్తికం అనగా స్వయం యొక్క స్థితిలో స్థితులై, గణేష్ నాలెడ్జ్ఫుల్ స్థితికి సూచకం. ఇప్పుడు పిల్లలైన మీరు స్వయం మాస్టర్ జ్ఞాన సాగరుగా అయ్యి, అంటే ప్రతి థాట్, ప్రతి యాక్షన్లో పరమాత్మ నాలెడ్జ్ మురళిని ప్రతి సంకల్పంలో ఇమర్జ్ చేసుకొని సఫలతామూర్త ఆత్మగా అవ్వగలగాలి. స్లోగన్: ब्राह्मण जीवन की विशेषता खुशी है, इसलिए खुशी का दान करते चलो. బ్రాహ్మణ జీవితానికి విశేషత సంతోషం. సంతోషాన్ని దానమిస్తూ వెళ్ళండి. నా ఈ లైఫ్లో నేను ఆత్మ ఎంతమందిని సంతోషపరిచాను చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు మురళి యొక్క స్వమానం: నేను సంతోషకరమైన ఆత్మను. ఐ యామ్ అ హ్యాపీ సోల్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని సదా ఈ జ్ఞాని జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. జ్ఞానవంతుడిగా అయ్యి జ్ఞాన స్వమానధారిగా అయ్యి జ్ఞానంతో
నా ప్రతి సంకల్పం, ప్రతి కర్మను ఉన్నతంగా, శ్రేష్టంగా, శక్తిశాలిగా చేసుకుంటాను. నేను జ్ఞాని ఆత్మను. నా ప్రతి సంకల్పంలో పరమాత్మ జ్ఞానాన్ని టచ్ చేస్తాను. సంతోషకరమైన ఆత్మగా అయి ప్రతి ఒక్కరికి సంతోషాన్ని పరుస్తాను. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని. I am a happy soul. I, the soul, always try to spread vibrations of happiness to every other soul. I am a happy being. Happiness is my role model. I always try to stay happy and make every other soul happy. Happiness is everything to me. I realize a happy dude every single day because such dude can make my life. I realize the importance of knowledge in my every step, and I experience the point of light, a sparkling star in the middle of this forehead. Hey God, thank you so much for showing me a path of peacefulness, divineness, and a beautiful thing. I always try to follow the path of the Supreme Father. I experience the Father's canopy all the time and be a friendly soul. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to experience the unlimited power from the Supreme Father. I spread the Father's power to every part of its body. Maintain a low body consciousness and get connected towards the Almighty. Om Shanti, Shanti, Shanti.